హాయ్, వెల్కమ్ టు కానూరు హెల్త్. దిస్ ఇస్ సుష్మా. మనిషి జీవన శైలిలో ప్రతి పార్ట్ చాలా ఇంపార్టెంట్. దానిలో బోన్, మన బోన్స్ వీక్ అయ్యాయంటే ఇంకా అంతే సంగతులు. మనం ఎలా లైఫ్ని లీడ్ చేయగలుగుతాం కదా. అందులో ముఖ్యంగా మోకాళ్ళ చిప్పలు అరుగుదల. అసలు మోకాళ్ళ చిప్పల అరుగుదల ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి, మోకాళ్ళ చిప్పల అరుగుదల తర్వాత నీ రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది, ఆ నీ రీప్లేస్మెంట్ లేకుండా ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, రెనోవా హాస్పిటల్, సనత్ నగర్ నుంచి డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ గారు. వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం మోకాళ్ళ నొప్పులు అనేది సర్వసాధారణమైపోయినాయి చాలా మందిలో. మోకాళ్ళ నొప్పులు ముఖ్యంగా ఎవరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి? అసలు మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు ఏంటి? చాలా మందికి అపోహలు ఉంటాయి. అంటే మోకాళ్ళ నొప్పులు రాకుండా నాకు వచ్చినాయి అన్న అపోహలు కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక ఏజ్ ఫ్యాక్ట్ అనుకోవచ్చు దాన్ని. అంటే అయ్యో నేను వీక్ అయిపోతున్నా అన్న ఒక ఇది కూడా చాలా మందిలో కనిపిస్తుంటుంది. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి, దానికి గల కారణాలు ఏంటి? ఓకే, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఇది చాలా కామన్ టాపిక్. బేసిక్గా మీ అందరికీ, మా డాక్టర్లకు ఎంత అవగాహన ఉందో ఈ రోజుల్లో ప్రజలకు కూడా ఈ మోకాళ్ళ నొప్పుల గురించి అంతే అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను బేసిక్గా. ఎందుకంటే ఇప్పుడున్న అవైలబుల్ మీడియంస్ కానీ, సోషల్ నెట్వర్క్స్ కానీ, యూట్యూబ్స్ కానీ, ఎక్కడ ఏ ఛానల్స్ ఓపెన్ చేసినా మీకు మోకాళ్ళ గురించి అందరూ ఏదో చెప్తూ ఉంటారు. కాకపోతే రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, మోకాళ్ళకి ఏజ్కి సంబంధం లేదు. ఒకప్పుడు అనుకునే వాళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళకే మోకాళ్ళు అరుగుతాయి అని, ఈ రోజులు 30 ఏళ్ళ వాళ్ళకు కూడా అరుగుతాయి, 20 ఏళ్ళ వాళ్ళకు కూడా అరుగుతాయి. సో మోకాళ్ళ అరుగుదల అనేది ఈజ్ ఏ బ్రాడ్ టర్మ్. సో ఒక ఏజ్ గ్రూప్కి అది మనము అవుతుంది అని అనుకోకూడదు. రెండో విషయం ఏంటి అని అంటే, ఎవరు ఎక్కువ ఈ మోకాళ్ళ నొప్పులు బారి పడతారు, ఎందుకు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ అంటే ఈ రోజుల్లో మనము అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నెట్ ఏజ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫింగర్ టిప్స్. మనం ఏదైనా ఫోన్లో అన్నీ నొక్కుని, కనీసం ఒకప్పుడు చిన్న చిన్న పనుల కన్నా బయటకు వెళ్ళేవాళ్ళం. ప్రతిదానికి రిమోట్ కంట్రోల్స్. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి మనం ఒక బటన్ నొక్కితే ఫుడ్ మన ఇంటికి వచ్చేస్తుంది, లేకపోతే ఒక యాప్ ఓపెన్ చేస్తే కూరగాయలు ఇంటికి వచ్చేస్తాయి అట్లా. సో లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా మారిపోయింది. ప్రజలు ఒకప్పుడులాగా యాక్టివ్గా చేసుకునే చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. సో రీజన్ ఏంటి అని అంటే, అవైలబిలిటీ ఆఫ్ ఫెసిలిటీస్. దీనివల్ల ఏంటంటే అవుట్డోర్ యాక్టివిటీస్, ఏ మనిషి కన్నా ఫిట్నెస్, ఇవన్నీ యాక్టివ్గా ఉండటానికి మజిల్స్, గుడ్ బోన్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేమే చూస్తే కూడా సర్జన్స్గా మా లైఫ్ మార్నింగ్ 7 స్టార్ట్ అయితే సాయంత్రం 7-8 దాకా. సో మాకే ఫిట్నెస్ ఇష్యూస్ వస్తాయి. మేము ఆలోచిస్తే కూడా మాకు ఒక సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు, అవుట్డోర్ లైఫ్ అనేది తగ్గిపోతుంది, ఎప్పుడు ఇండోర్ స్పేసెస్లో, ఎయిర్ కండిషన్ స్పేసెస్లో ఉండటం వల్ల ఏంటంటే బోన్ వీక్నెస్ అనేది ఏ ఏజ్ గ్రూప్ కన్నా రావచ్చు. సో మనం సడన్గా అర్బనైజ్ అయ్యాం. సో ఇప్పుడు మనం ఒక 2000 కాదండి, 1995 1995 నుంచి చూస్తే ఇండియా అనేది హ్యాస్ అండర్గాన్ ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్ ఆర్ ట్రెమెండస్ చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెస్టర్నైజేషన్. ఎందుకంటే ఇంటర్నెట్ రావటం, ఐటీ జాబ్స్. 95 దాకా ఐటీ జాబ్స్ అంటే ఏదో ఒక 10 మంది 20 మంది, అది వెరీ లెస్ పర్సంటేజ్, 10%, 5%. ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, ప్రతి ఇంటి నుంచి. సో మనది వరల్డ్లో హైయెస్ట్ మొబైల్ యూజర్స్, వరల్డ్లో హైయెస్ట్ యాప్ యూజర్స్, వరల్డ్లో హైయెస్ట్ డిజిటల్ యూజ్ చేసే ఎరాకి వచ్చేసాం. అంటే ఏమైంది 25 years 30 yearsలో ఏం జరిగింది అని అంటే, మనకున్న న్యాచురల్ ఎన్వైరన్మెంట్, మనకున్న వాతావరణం, ఇండియాలో ఉన్న ఆల్ 4 seasons చాలా చాలా ఇంపార్టెంట్. మన స్థితిగతులు, మన లైఫ్ స్టైల్ అనేది, ఒకప్పుడు అందరం అవుట్డోర్ వెళ్ళేవాళ్ళం. అందరూ ఏ చిన్న విషయం ఉన్నా కూరగాయలకి బయటకు వెళ్తారు, లేకపోతే చిన్న చిన్న పనులకి బయటకు వెళ్తారు. సో బయటికి వెళ్ళటం, బయటికి తిరిగి రావటం అనేది మనకున్న నార్మల్ లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్ మార్పులు రావటం వల్ల ఏమవుతుందంటే, గ్రాడ్యువల్గా ఫిట్నెస్ లెవెల్స్ తగ్గిపోవటం, అట్ ద సేమ్ టైం మజిల్స్ వీక్ అయిపోవటం. ఈ జంక్ ఫుడ్స్ అనేది ఇంకొకటి ఏంటంటే, ఫ్రోజన్ అండ్ జంక్ ఫుడ్స్ తినటం వల్ల కూడా ఏంటంటే శరీరంలో సరిగ్గా డైజెస్టివ్ సిస్టమ్ లేకపోవటం, కావాల్సిన మినరల్స్, పోషకాహారాలు శరీరానికి వెళ్ళకపోవటం, బోన్స్ స్ట్రాంగ్ అవ్వకపోవటానికి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. సో అందుకని ఎందుకు చెప్తున్నానంటే, ఏజ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్.
20 ఏళ్ళ వాళ్ళకి కూడా ఆర్థరైటిస్ చేంజెస్ వస్తాయి. మేము యంగెస్ట్ పేషెంట్కి మేము ఆపరేట్ చేసింది 18 ఇయర్స్ ఆర్థరైటిస్. అఫ్ కోర్స్ దానికి ఆర్థరైటిస్ కారణం వేరే ఉండొచ్చు, కానీ ఆర్థరైటిస్ అనేది ఏజ్ గ్రూప్ కన్నా రావచ్చు. కాకపోతే మనం ఇక్కడ మాట్లాడుకునే విషయం ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ బోన్ డీజనరేషన్, అంటే వయసుతో వచ్చే మార్పులు, బోన్ అనేది డీజనరేట్ అవ్వటం. ఇది కూడా అగైన్ మళ్ళీ సెలెక్టివ్. ఇది కూడా ఏంటంటే అందరికీ బోన్స్, అందరూ నీ రీప్లేస్మెంట్ చేయించుకోవట్లేదు 60 ఏళ్ళు దాకా ప్రతి వాళ్ళు. అంటే మీరు అన్నారు కదా ఇందాక అన్నారు వెస్ట్రన్ కంట్రీస్ లో ఎప్పుడో చూసినాం మనం సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ ఏవి కూర్చొని చేయడం కానీ ఫోన్, బట్ అక్కడితో పోలిస్తే ఇప్పుడు ఇండియాలో పరిస్థితి ఎలా ఉందంట? సో మనం ఇండియన్స్ చాలా ప్రోగ్రెసివ్, అన్నిట్లో చాలా ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకుంటాం. అది కూడా ఏంటంటే చెడు విషయాలు ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకుంటాం. సో వెస్ట్రన్స్ నుంచి మనం నేర్చుకున్న అన్ని కూడా బ్యాడ్ హ్యాబిట్స్. గుడ్ థింగ్స్ ఒక్కటి నేర్చుకోలేదు, వాళ్ళ వర్క్ కల్చర్ నేర్చుకోలేదు, వాళ్ళ ఫిట్నెస్ కల్చర్ నేర్చుకోలేదు, ద వే ఆఫ్ కమ్యూనికేషన్, ఇవేమీ నేర్చుకోలేదు. కానీ మనం నేర్చుకున్నదల్లా జంక్ ఫుడ్స్ తింటాం, ఫ్రోజన్ ఫుడ్స్ తింటాం. మన ఇంట్లో ఫ్రిడ్జ్ సైజులు ఒక ఫ్రిడ్జ్ ఉండేది కాదు, ఈ రోజు లార్జెస్ట్ ఫ్రిడ్జ్, ఒక 2 మనుషులు పడుకునే ఫ్రిడ్జ్ సైజులు వచ్చేసినాయి. సో ఈ అర్బనైజేషన్ అండ్ ఈ వెస్టర్నైజేషన్ అనేది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఎక్కడ మనం ఏం అడాప్ట్ చేసుకోవాలంటే లైఫ్ స్టైల్ కూడా, మనం ఎటువంటి ఆహారం తీసుకున్నా ఏం తీసుకున్నా మనం శరీరానికి సరిపడా ఎక్సర్సైజెస్ చేయటం, అవుట్డోర్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వైటమిన్ డి ఈజ్ ద కీ. ఈ రోజుల్లో వైటమిన్ డి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నామంటే వైటమిన్ డి వల్ల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, మీ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. సో ఈ వైటమిన్ డి లోపం వల్ల బోన్ వీక్నెస్, మజిల్ వీక్నెస్ చాలా యంగ్ ఏజ్లో వస్తుంది. 20 ఇయర్స్ 21 ఇయర్స్. నేను ఎవ్రీడే ఓపీడీలో నేను అట్లీస్ట్ 4-5 వైటమిన్ డి లోపంతో చూస్తాం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ అట్రిబ్యూటెడ్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏ వ్యక్తి కన్నా హెల్దీ బోన్స్ ఉండాలి, అంటే మంచి హెల్త్ ఉండాలి అని అంటే మన లైఫ్ స్టైల్ పైన ఆధారపడి ఉంటుంది, మంచి ఆహారం అండ్ ఎక్సర్సైజ్. మనం చూస్తుంటాం మోకాల చిప్పలు అరుగుదల, ఈ అరుగుదలకి నీ రీప్లేస్మెంట్ అనేది కంపల్సరీ అంటారా? అసలు ఏంటి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటారు? సో అది కూడా మోకాళ్ళ మార్పిడి అనేది ఈజ్ ద లాస్ట్ ఆప్షన్. జీవితంలో ఎప్పుడన్నా సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ ఏ డాక్టర్ అయినా ఏ సర్జన్ అయినా చూస్ చేసుకుంటానికి. కాకపోతే ఇండియాలో అది కూడా ట్రెండ్ రివర్స్గా ఉంది. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మేబీ కార్పొరేటైజేషన్ అనాలో, లేకపోతే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనాలో, లేకపోతే పీపుల్స్ డిమాండ్స్. ఈ రోజుల్లో ఏంటంటే మనుషులకి మనం కొంత ఎక్సర్సైజ్ చేయండి, కొన్ని రోజులు ఆగండి, కొంత ఎక్సర్సైజ్ చేయండి అంటే ఎవరు ఆ టైం ఇవ్వడానికి రెడీగా ఉండలేదు. నొప్పులు వచ్చేసినాయి, అరిగిపోయినాయండి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సర్జరీ చేయించుకోవాల్సిందే కదా, చేయించేసుకుంటాం. ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఇంకో కేటగిరీ ఆఫ్ పీపుల్ మా ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోతుందండి నెక్స్ట్ మంత్, ఈరోజు చేసేసేయండి, ఈ కేటగిరీ పీపుల్ కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మిస్గైడెడ్ పీపుల్ అనేది ఆర్థరైటిస్ అనేది ఒక ఆర్థరైటిస్ స్టార్ట్ అయితే ప్రోగ్రెస్ అయ్యి సర్జరీ అయ్యే టైంకి రావడానికి మినిమం 5 to 7 years పడుతుంది మినిమం. అంటే ఏమి కేర్ తీసుకోకపోయినా అదే కేర్ తీసుకొని జాగ్రత్తగా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే 10-12 years దాకా మనం ఆర్థరైటిస్ని ఆ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4లోకి వెళ్ళేదానికి మనం ఆపొచ్చు. సో చాలా మందికి తెలియదు ఇది యాక్చువల్లీ. అదే కదా, ఇప్పుడు ఆర్థరైటిస్ అనగానే ముందు మోకాళ్ళ నొప్పులు అనగానే ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు, ఇంట్లో వైద్యం. సెకండ్ థింగ్ ఏంటి, ఫార్మసీ వైద్యం. ఫార్మసీ వైద్యం అంటే పక్కన మన మెడికల్ షాప్లోకి వెళ్ళి బాబు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి మాకు ఏంటంటే ఏవో టాబ్లెట్ ఇస్తారు, లేదంటే ఒక ఆయుర్వేదిక్, లేదంటే ఒక హోమియో, ఏ ఒకటి ఇట్లాంటివన్నీ వాడుకొని 1 సంవత్సరం 2 సంవత్సరం లైఫ్ స్టైల్ మార్చుకోరు. మళ్ళీ ఏ ఒక్కళ్ళు కూడా లైఫ్ స్టైల్ మార్చుకోవట్లేదు, ఓన్లీ మెడిసిన్ డిపెండ్ అవుతున్నారు. లైఫ్ స్టైల్ పైన కొంత కూడా కాన్సన్ట్రేట్ చేయకపోవటం వల్ల ఈ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 within 3 years లోకి వెళ్ళిపోతున్నారు. అదే ఈ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 లో ఒక 7 years 8 years. ఒకటండి, సర్జరీ అనేది ఈజ్ ఏ టెంపరీ ఫేజ్. సర్జరీ చేసిన తర్వాత ఆ మోకాళ్ళ మార్పిడి అనేది మాక్సిమం లైఫ్ ఒక 20 years ఇవ్వగలదు. ఈ 20 years తర్వాత ఇంప్లాంట్కి ఏమవుదు. చాలా మంది చెప్తారు ఇంప్లాంట్ 40 సంవత్సరాలు పనిచేస్తుంది, 50 సంవత్సరాలు పనిచేస్తుంది. 40 కాదు 100 సంవత్సరాలు పనిచేస్తుంది ఇంప్లాంట్. కానీ ఆ ఇంప్లాంట్ అనేది కూర్చునేది బోన్ పైన, హ్యూమన్ బోన్ పైన. ఈ హ్యూమన్ బోన్ అనేది వీక్ అవటం వల్ల జరిగే చేంజెస్ ఆ ఇంప్లాంట్ లైఫ్ పైన డిఫైన్ అయి ఉంటుంది, రైట్? సో ఒక 20 years తర్వాత మళ్ళీ బోన్ సరిగిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, రివిజన్ నీ సర్జరీ. రివిజన్ నీ సర్జరీ అంటే ఒక 5 to 7 years పనిచేస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి, ఏం లేదు, కృష్ణారామ్ అనుకో. సో బేసిక్గా ఏంటి అంటే, సో ఈ రీప్లేస్మెంట్ కన్నా మనకున్న న్యాచురల్ బోన్స్ని ఎంత మనం ప్రిజర్వ్ చేసుకోగలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇప్పుడు బాగా స్ట్రెస్ చేస్తుంది ఏంటంటే రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అని.
ఇప్పుడిప్పుడు నేను వెరీ హ్యాపీ టు రోడ్ల పైన అడ్వర్టైజ్మెంట్లు పోస్టర్లు కనిపిస్తున్నాయి. రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అనేది ఎందుకు ప్రాక్టీస్లోకి వచ్చిందంటే మనకున్న దేవుడు ఇచ్చిన న్యాచురల్ ఎనాటమీ ఆఫ్ ద బోన్ని ఆర్ న్యాచురల్ జాయింట్స్ని ఎంత మటుకు మనం రిస్టోర్ చేసుకోగలం న్యాచురల్ వేస్లో. 100 years బ్యాక్ హాస్పిటల్స్ లేవు, డాక్టర్స్ లేవు, సర్జరీస్ లేవు, ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయే కదండి. సో 100 years బ్యాక్ కూడా ప్రజలు క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాజ్ గుడ్, బాగానే బతికారు, బాగానే ఉన్నారు, అప్పుడు కూడా ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మనం మోడర్నైజ్ అయ్యే కొంది ఏంటి అంటే మనం ఉన్న హెల్త్ని పాడు చేసుకొని మనం అన్నెసరీగా ఇలాంటి సర్జరీస్కి బారిన పడాల్సిన అవసరం వస్తుంది అనమాట. ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి ఇవి అవసరం అని మీరు చెప్పగలుగుతారు? అంటే వద్దు అని చెప్పడానికి లేదు, వద్దు అని చెప్పడానికైతే లేదు, బట్ ఎలాంటి వారికి మీరు సజెస్ట్ చేస్తారు? మీ దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో బేసిక్గా మా అంటే రినోవా హాస్పిటల్స్ మేము ఒక ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక స్లోగన్ తీసుకున్నాము దట్ సర్జరీస్ చేయటమే ఫోకస్గా పెట్టుకోకుండా సొసైటీ అండ్ సోషల్ హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందరూ డాక్టర్స్ కూడా జనరల్లీ మీ ఫోకస్ ఆన్ ద జనరలైజ్డ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది హెల్త్ దెన్ ఫోకసింగ్ ఆన్ ద సర్జరీస్. ఎస్, మోకాళ్ళ మార్పిడి అనేది మానవాడికి వన్ ఆఫ్ ది బెస్ట్ సర్జరీస్ ఎవర్ ఫ్రమ్ ద ఎవల్యూషన్. అంటే ఒక మనిషి ఒక నొప్పులతోనో ఒక జాయింట్ ఆర్థరైటిస్తోనో అతని లైఫ్ ఆగిపోకుండా మళ్ళీ అతనిని చాలా యాక్టివ్గా తన ఫ్యూచర్ని డిఫైన్ చేయగలిగేదే ఒక సర్జరీ, ఈ మోకాళ్ళ మార్పిడి అనేది. బేసిక్గా ఈ మోకాళ్ళ మార్పిడి ఎవరికి అవసరం అంటే ఈ గ్రేడ్ 4 ఆర్థరైటిస్, అంటే మోకాళ్ళ చెప్పులు అరిగిపోవటం. మోకాళ్ళలో 3 బోన్స్ ఉంటాయి, ఫీమరు, టిబియా అండ్ పైన ఒక పట్టల. ఈ 3 బోన్స్లో అరుగుదల అనేది వస్తే మోకాళ్ళ మార్పిడి చేయటం అనేది జరుగుతుంది. ఈ గ్రేడ్స్ అనేది మనం ఒకసారి చూసిన తర్వాత ఎక్స్రేలు దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. దాని తర్వాత ఈ ఇంప్లాంటేషన్ అంటే టీకేఆర్ కానీ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. సో ఇది ఏజ్తో సంబంధం లేదు అగైన్, బట్ ఏజ్ అనేది జనరల్గా 60-65 years పైబడిన వాళ్ళకి ఇది వస్తూ ఉంటుంది అనమాట. సో రినోవా హాస్పిటల్స్లో మేము అంటే డిఫరెంట్గా ఏం చేస్తున్నామంటే మాకు ఎవరన్నా గ్రేడ్ 1 గ్రేడ్ 2లో డెఫినెట్గా వచ్చి ఆర్ బయట ఎక్కడన్నా సర్జరీ సజెస్ట్ చేసి వాళ్ళకి మేము వీఆర్ ఆఫరింగ్ సంథింగ్ కాల్డ్ రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్. ఇంత మాత్రం అవకాశం ఉన్న ఒక 10% 20% అవకాశం ఉన్న ఆ ఉన్న జాయింట్ని ఇంకొక కొన్ని సంవత్సరాలు, మేబీ ఒక 2 years 3 years, ఆల్మోస్ట్ మా డిపార్ట్మెంట్లో ఇప్పటిదాకా ఒక 1500 మందికి మేము వీ హ్యావ్ గివెన్ దీస్ రీజనరేటివ్ మెడిసిన్స్. అంటే రీజనరేటివ్ లైక్ పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాం, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్. అండ్ ఇలాంటి ఇంట్రాఆర్టికులర్ అంటే జాయింట్లోకి ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల జాయింట్ లైఫ్ పెంచడం జరుగుతుంది. సో ఇన్ ద ఎండ్ మా గోల్ ఏంటి అంటే ఎంత లేట్గా రీప్లేస్మెంట్ చేస్తే, అంటే పెయిన్ లేకుండా పేషెంట్ ఈ ఇంజెక్షన్స్తో బాగుంటారు కాబట్టి ఆ డీజనరేషన్ కూడా మేము మానిటర్ చేస్తూ ఉంటాం. అది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తప్పకుండా సర్జరీ చేయాల్సి వస్తుంది. అలా మానిటర్ చేసి సర్జరీస్ చేయడం జరుగుతుంది. ఆ సర్జరీస్లో కూడా కొన్ని టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ మేము ఇప్పుడు డే కేర్ సర్జరీస్ చేస్తున్నాం. నీ రీప్లేస్మెంట్ అనేది మార్నింగ్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు లాగా 3 రోజులు 4 రోజులు పడుకోవాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కైండ్ ఆఫ్ ఎనస్థీషియా, అంటే మనం ఇచ్చే మత్తు. ఒకప్పుడు వెన్నెముకలో ఇచ్చేవాళ్ళు, ఆ వెన్నెముక ఎనస్థీషియా ఆల్మోస్ట్ ఆపేసాం మేము. రీజనల్ ఎనస్థీషియా ఇస్తున్నాం హిప్స్కి, తర్వాత నీ జాయింట్స్కి. ఈ రీజనల్ ఎనస్థీషియా వల్ల స్పైన్లో ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుతున్నాయి. అండ్ దెన్ పేషెంట్ చాలా ఫాస్ట్ గా మొబిలైజ్ అవ్వగలుగుతున్నారు. సో ఇవన్నీ కూడా చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండి. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనేవి అందరికీ నేర్చుకోవాలనే కుతూహలం ఉండకపోవచ్చు. చాలా మంది కన్వెన్షనల్ మెథడ్స్ లో చేస్తున్నారు, కొంతమంది ఈ లేటెస్ట్ అడ్వాన్సెస్ తో చేస్తున్నారు. సో మేము మాత్రం వీఆర్ ఫాలోయింగ్ సర్టెన్ ప్రోటోకాల్స్ ఫ్రమ్ యూకే స్టాండర్డ్స్ ప్రకారం, అప్రోచెస్ కానీ ద కైండ్ ఆఫ్ ప్రోటోకాల్స్ దాన్ని ఫాలో అవటం వల్ల ఏంటంటే ఇప్పటిదాకా టచ్ వుడ్ మాకు ఒక 4000 కేసెస్లో మేము ఎప్పుడు ఒక ఇన్ఫెక్షన్ రాకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ వాడే టెక్నిక్స్, చేసే పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది. రైట్ డాక్టర్, మామూలుగా అయితే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది చాలా రిస్క్ అంటారు. యాక్చువల్లీ చాలా మందిలో ఉంటుంది, సక్సెస్ అవుతుందా అవదా, 50-50 ఛాన్సెస్, ఇలాంటివి చాలా మంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అంటే అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటారు? ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటారు? సో ఎనీ సర్జరీ అనేది రిస్కే. ఓకే, హ్యూమన్ బాడీ పైన ఏ సర్జరీ అయినా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మన చిన్నప్పుడు వినే ఉంటారు, చిన్న ముళ్ళు గుచ్చుకొని సెప్టిక్ అయిపోయి కాలు తీసేయటం ఇది జరిగేది. అంటే హ్యూమన్ బాడీ అనేది ఎంత రోబస్ట్గా దేవుడు డిజైన్ చేసినప్పటికీ కూడా బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయితే ఒక చిన్న ముళ్ళు కూడా ఒక మనిషి ప్రాణం తీసుకోగలిగిన శక్తి ఉన్నది. సో అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఏ సర్జరీ అయినా
కరెక్ట్ టెక్నిక్తో కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ సర్జన్ చేస్తే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇండియాలో ఇన్ఫ్యాక్ట్ యూకే కన్నా ఇండియాలో ఇన్ఫెక్షన్ రేట్స్ ఆర్ మచ్ లోవర్. అట్లీస్ట్ దట్స్ వాట్, అంటే ఈ డేటా కలెక్ట్ చేస్తున్నాము. యూకేలో కూడా ఆల్మోస్ట్ 16-20% ఇన్ఫెక్షన్ రేట్స్ ఉంటే ఇండియాలో ఇంకా దానికన్నా తక్కువే. అంటే మన సెంటర్స్ కాకపోతే ఒక 10 సెంటర్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ మేము చేసిన ఒక 900 రీప్లేస్మెంట్స్లో మాకు ఇన్ఫ్యాక్ట్ ఒక్క కేసు కూడా ఇన్ఫెక్షన్ రాలేదు, టచ్ వుడ్. సో కాబట్టి కరెక్ట్ ప్లేస్, కరెక్ట్ టెక్నిక్, కరెక్ట్ సర్జన్ చేస్తే ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లం విత్ మోకాళ్ళ మార్పిడితో. కాంప్లికేషన్స్ అనేవి ఎక్కడన్నా ఎవరికన్నా రావచ్చు. అదే చెప్తున్నాను, దట్ కరెక్ట్ టైమింగ్ కరెక్ట్ ప్లేస్లో చేసుకొని కరెక్ట్ జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. అండ్ మోకాళ్ళ మార్పిడి అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ ఇన్ ద వరల్డ్ అండి. ఈ రోజుల్లో అన్ని సర్జరీలు కలిపి ఒక 100 అని నంబర్ తీసుకుంటే 100లో 80% మనకి మోకాళ్ళ మార్పిడి ఉంటాయి, మిగతా 20% మిగతా సర్జరీస్ ఉంటాయి. సో అంత పాపులర్ అయిన సర్జరీస్. సో కాబట్టి జనరలీ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఓకే, రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.